క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సారు గట్లనే మన ఐకాన్ స్టార్లైన అల్లు అర్జున్ వీళ్ళిద్దరి కాంబినేషన్ క్రేజీగా ఉంటుందని అందరికీ ఎరకైన విషయమే. ఈ కారణంగా సుకుమారు ఇప్పుడు వచ్చే సినిమా ఏదైతే పుష్పకి సీక్వల్గా పుష్ప ది రివ్యూలు వస్తున్నదో దాని మీద భారీ అంచనాలు కూడా నెలకొన్నాయంట ప్రేక్షకులల్లా. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారంట. ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా వాళ్ళ కెరియర్లోనే బెస్ట్గా నిలుస్తుందని అంచనాలు కూడా వేస్తున్నారంట. ఇక ఇప్పుడు ఈ టైంలో సుకుమార్ ఏమో ఈ షూటింగ్ కోసం అని చాలా ఆలస్యం చేస్తున్నాడంట. అయితే గత 3 ఏళ్ళకెళ్ళి ఈ సినిమా షూటింగ్ స్టేజ్లోనే ఉన్నదంట. ఇంకా 35 రోజుల వరకు ఈ సినిమా షూటింగ్ పెండింగ్ ఉన్నదంట. అయితే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఇక సుకుమార్ కూడా ఈ 2 సార్లు వాయిదా వేసిండు. ఆగస్టు 15 తారీఖున పక్కా విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ గది కాస్త డిసెంబర్ 6 తారీఖున వాయిదా పడ్డది. ఇప్పుడు బన్నీ కూడా ఈ సినిమా వీలైనంత తొందరగా పూర్తి చేసి మరి నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడంట. కానీ వాయిదా పడ్డదని చెప్పేసి ఇక సుకుమార్ గిట్లా ఈ సినిమా షూటింగ్ అనేది మెల్లగా తీసుకుపోతున్నాడంట. ఇక ఒక్క సీన్ కోసమని సుమారు 10 షాట్ల వరకు అయినా షూటింగ్ చేస్తున్నారంట. ఇక ఎట్లాగో టైం ఉన్నది కదా అని చెప్పేసి మెల్లగా చేయడంతో దీనివల్ల ఆలస్యం కారణంగా మన బన్నీ కూడా అసహనం వ్యక్తం చేసి షూటింగ్ పక్కన పెట్టి మరి ఆయన ఫ్యామిలీతోని మంచి వెకేషన్కి పోయినట్లు ప్రచారాలు అయితే వినబడుతున్నాయి. అది కూడా నిజమే అంటున్నారు. ఇక అనంతరం షూటింగు పక్కన పెట్టి ఇక వెకేషన్ ఫోటోలు బయట పెట్టడంతో ఇవి ఇప్పుడు మస్తుగా వైరల్గా మారినాయంట. గంతేకాదు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతున్నదని అంటున్నారు. గట్లనే ఈ ఫోటోలను చూసిన వాళ్ళందరూ ఇక ఏదో తేడా కొడుతున్నదేని అని నెటిజన్లు అందరూ కమెంట్లు పెడుతున్నారంట. ఎందుకనంటే లుక్ చూస్తే గిట్లా ఇక ఎప్పుడైతే పుష్ప సినిమా కోసం ఒక లుక్ మెయింటైన్ చేస్తున్నాడో గా లుక్ గిట్లా తేడా వచ్చిందని, గడ్డం గిట్లా ట్రిమ్మింగ్ చేసినట్టున్నాడు అని మాటలు అయితే వినబడుతున్నాయి. ఇక దీంతో ఇక ఈ ఆలస్యం కారణంగా సుకుమార్కి బన్నీకి గ్యాప్ పెరిగిందనే ప్రచారం అయితే తెరకు లేచింది. ఇక ఈ ఆలస్యం కారణంగా బన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాడని మాటలు అయితే వినబడుతున్నాయి. అందుకే వెకేషన్కు పోయినట్టున్నాడు అని అంటున్నారు. గంతేకాదు వీళ్ళిద్దరూ ఆలస్యం కావడంతో వీళ్ళిద్దరి మధ్యలో జరంతా గ్యాప్ పెరిగి ఇక బన్నీకి ఇట్లా కోపంగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక దీంట్లో ఎంత అవస్థ ఉన్నదనేది తెలియదు. కానీ ఇక వాళ్ళు దీని మీద క్లారిటీ ఇచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే. మీరు గిట్లా ఈ ఫోటోలను చూస్తే గిదే అనుకున్నారా ఏంది? ఇక మీకు ఎట్లాంటి సందేహాలు వచ్చినాయి అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నెక్కురి మళ్ళీ వస్తా.